పోతున్నాడు. ఎందుకయ్యా అంటే అమ్మాయి కావాలి, అమ్మాయి ఉంటేనే ఆ యొక్క అధికారం ఉంటుంది అనమాట, లేకుంటే అధికారం ఉండదు. అమ్మాయి లేని వాళ్ళకి కళ్యాణం చేసుకొని ఆ యొక్క సీతారాముల యొక్క అమ్మని కూతురుగా భావించి కన్యాదానం చేస్తే ఏం ఫలితాలు వస్తాయా ఈ మహాకల్పంలో? ఈ కన్యాదానం చేస్తే అమ్మాయిని అసలు తండ్రి తల మీద కూర్చోబెట్టుకొని కన్యాదానం చేయాలన్నమాట అమ్మాయిని. అలా మనం చేయడం లేదు చాలా మంది. ఆ యొక్క మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దీనివల్ల ఫలితం ఏంది, దీనివల్ల ఏం వస్తుందయా కన్యాదానం చేసిన వల్ల అనేది కార్యక్రమాన్ని మహాసంకల్పంగా చెబుతారు. వారి యొక్క గోత్రము, వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ ముత్తాత పేరు, వాళ్ళ రామ రామేతి రమే రామే మనోరమే రామ నామ వరాలనే రామ రామేతి సహస్రనామతత్తుల్యం శ్రీ రమే రామే మనోరమే తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామ. ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడే ఉంటాడనమాట, మన మధ్యలోనే ఎక్కడో కూడా చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆయన కూడా ఒక్కసారి స్మరణ చేద్దాం. ఆంజనేయ గోవింద గోవింద. జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చదువుకున్న కార్యక్రమం ముందుగా యజమానులు ఇచ్చే కలం వాళ్ళు వాళ్ళని తోచింది చదువుకోవచ్చు. ముందుగా యజమానులు మహోత్సవాల ముందు సీతారాములకు భక్తులు నమస్కరించి ఇచ్చింది 24 మహారథాలు స్వామివారికి భక్తులు నమస్కరించారు. ఇంకా ఎవరైనా సరే వాళ్ళ తోచింది చదివించి ఇవ్వవచ్చు. 50 రూపాయలు స్వామివారికి భక్తులు 500 రూపాయలు. అభిమాని 50 రూపాయలు.
లేదు 2,250 రూపాయలు. 50 రూపాయలు.